విష్ణుపురాణం ప్రకారం శంబాల కల్కి జన్మస్థలం భగవాన్ విష్ణువు యొక్క చివరి అవతారం. హిందూ మరియు బౌద్ధ గ్రంథాలలో శంబాల అనే పేరుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సంబాల అనేది మొదట సంస్కృత పదం. ఇది సంభోహ నుండి ఉద్భవించింది. దీని అర్థం ఆనందం. శంబాల అంటే ప్రశాంత ప్రదేశం అని అర్థం. విష్ణు పురాణం 4.24 ప్రకారం కల్కి సంబాల గ్రామంలో పుడతాడు. విష్ణు పురాణంలో పేర్కొన్నట్లుగా సంబాల అనేది మానవజాతి యొక్క విధిని కలిగి ఉన్న భూమి, ఒక ఖగోళ రాజ్యం. ఇక్కడ దేవుని చిత్తం మాత్రమే పరిపాలిస్తుంది. పురాణాల ప్రకారం సంబాల పవిత్ర ఆత్మలచే రక్షించబడింది. స్వచ్ఛమైన హృదయాలు ఉన్నవారు మాత్రమే సంబాలను కనుగొనవలసి ఉంటుంది. ఇది ఎటువంటి వ్యాధి లేదా భౌతికవాదం లేని జీవితానికి ఆదర్శవంతమైన స్వరూపం. అందులో జీవపు ఫౌంటైన్ నుండి ఉద్భవించిన అమరత్వం యొక్క ఉల్లాసం ఉంది. భగవాన్ కల్కి 8 మానవాతీత సామర్థ్యాలను కలిగి ఉంటాడు మరియు అతని సంపూర్ణ శక్తి ద్వారా అతను ప్రపంచంలోని అన్ని చెడులను తొలగిస్తాడు మరియు భూమిపై ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. కలియుగ ముగింపులో జీవించి ఉన్న మానవుల మనస్సులు మేల్కొంటాయి. సత్యయుగంలో ప్రబలంగా ఉన్న అన్ని ధర్మాలను అనుసరించే భావి మానవులకు వారు బీజం అవుతారు. చివరికి మానవులు మళ్లీ జ్ఞానోదయం పొందుతారు మరియు నీతి, సత్యం మరియు ఆధ్యాత్మిక అభ్యాసం యొక్క మరొక స్వర్ణయుగం వృద్ధి చెందుతుంది. సంబాల కథనం కాలచక్ర తంత్రంలో కనుగొనబడింది. ఇది అనుత్తరయోగ తంత్రాల సమూహం యొక్క వచనం. ఇవి పూర్వపు విష్ణు పురాణానికి అనుసరణలు. కాలచక్ర బౌద్ధమతం 11వ శతాబ్దంలో టిబెట్కు పరిచయం చేయబడింది. ఈ కథనంలో 159 BC జన్మించిన మంజుశ్రీకీర్తి అనే రాజు 300,510 మంది అనుచరులతో రాజ్యాన్ని పాలించాడు. వీరిలో కొందరు సూర్యుడిని భక్తితో ఆరాధించారు. మంజుశ్రీకీర్తి కాలచక్ర బౌద్ధమతానికి మారకుండా సౌర ఆరాధనకు కట్టుబడి ఉన్న 20,000 మంది అనుచరులను బహిష్కరించారు. కాలక్రమేణా మంజుశ్రీకీర్తి బహిష్కరించబడిన వారు తన తెలివైన మరియు ఉత్తమ వ్యక్తులని గ్రహించారు. అనంతరం వారిని తిరిగి రమ్మని కోరాడు. కొందరు తిరిగి వచ్చారు. లేనివారు సంబాల నగరాన్ని ఏర్పాటు చేశారన్నారు. తిరిగి వచ్చిన వారిని మార్చడానికి ప్రయత్నించడానికి మంజుశ్రీకీర్తి కాలచక్ర బోధనల యొక్క విస్తృతమైన బోధనను ప్రారంభించింది. సుదీర్ఘ పాలన తర్వాత మంజుశ్రీకీర్తి 59 BC తన సింహాసనాన్ని తన కుమారుడు పుండరికకు వదులుకున్నాడు మరియు బుద్ధహుడ్ యొక్క సంభోగకాయలో ప్రవేశించిన వెంటనే మరణించాడు. కాలచక్ర తంత్రం చివరికి ప్రపంచం గందరగోళం, యుద్ధం మరియు దురాశతో క్షీణించినప్పుడు మరియు చెడుపైకి లేచినప్పుడు 25వ కల్కి రాజు సంబాల నుండి భారీ సైన్యంతో చీకటి శక్తులను ఓడించి ప్రపంచవ్యాప్త స్వర్ణయుగానికి దారితీస్తాడని ప్రవచించింది. ఇతర భావజాలాలలో సంబాల వివిధ పేర్లతో సూచించబడ్డారు. షాంగ్రిలా భావన సంబాల యొక్క ఉత్పన్నం. ఇది అడాల్ఫ్ హిట్లర్తో సహా అనేక సంవత్సరాల్లో చాలామంది వ్యక్తుల ఆసక్తిని రేకెత్తించింది. అతను సంబాలను కనుగొనడానికి శోధన బృందాన్ని పంపాడు, కానీ ఫలించలేదు. పురాణాల ప్రకారం సంబాల యొక్క ఖచ్చితమైన ప్రదేశం ఎవరికీ తెలియదు. ఇది ఇండో-టిబెట్ సరిహద్దులో హిమాలయాలలో ఎక్కడో గూడుకట్టుకుంది. బ్రిటిష్ రచయిత జేమ్స్ హిల్టన్ 1933లో రాసిన లాస్ట్ హారిజన్ నవలలో కూడా సంబాల భూమి ప్రస్తావించబడింది.